హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్కు 2024 అంతా కలిసి రాలేదు. పార్టీ ఓటమి ఒకెత్తైతే కవిత అరెస్టు కావడం నుంచి నిన్నటి వరకు కూడా అంతా బ్యాడే జరిగింది. దీంతో 2025ను గులాబీ బాస్ కేసీఆర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మరో 4 ఏళ్లు ప్రతిపక్షంగా పార్టీ ఉండాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం బయటకు రారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడడానికి, ఆరోగ్య సమస్యలతో ఇగోతో బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. తన కుర్చీలో తాను కలలో కూడా ఊహించని వ్యక్తి కూర్చోవడాన్ని కేసీఆర్ అసలు భరించలేకపోతున్నారని ఇన్సైడ్ టాక్. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. కేటీఆర్, హరీష్ రావు లేదంటే ఇతర పార్టీ నేతలే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇక కేటీఆర్పై కేసు నమోదు అయిన సమయంలో ఆయన బయటకు వస్తారని పెద్ద చర్చ జరిగింది. కానీ అసలు ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఒక్క చిన్న రియాక్షన్ కూడా రాలేదు. కేసీఆర్ మాటలకు ఉన్న క్రేజ్ వేరు. అందుకే నేషనల్ మీడియా కూడా కేసీఆర్ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కౌంటర్లు, సెటైర్లు ఇలా ఎన్నో ఆయన ప్రసంగాల్లో ఉంటాయి. అలాంటి కేసీఆర్ ఇలా మౌనంగా ఉండడంతో మీడియా కూడా కాస్త తెలంగాణలో సరైన సందడి కోసం ఎదురు చూస్తుంది. ఇక ఇప్పుడు కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేసీఆర్ బయటకు రాకపోవడంతో కార్యకర్తలు సైతం మానసికంగా తడబడుతున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని తన గురించి చర్చలు లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా కేసీఆర్ రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా సమాచారం. దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతల్లోకి కేటీఆర్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. కేసీఆర్ స్థానంలో హరీష్ రావు బీఆర్ఎస్ను నడిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి హరీష్ రావు ప్రభుత్వంలో అప్పట్లో కాస్త కంఫర్టబుల్గా కనబడలేదు. ఆయనను పక్కన పెట్టి కేటీఆర్ సీఎం కావాలని భావించినట్లుగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇక హరీష్ రావు కూడా కేసీఆర్తో అలాగే కేటీఆర్ దూరం పాటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. సీనియర్ నేతలు అందరూ హరీష్ రావుతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ఇది నచ్చని కేటీఆర్ హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హరీష్ రావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను వర్కింగ్ ప్రెసిడెంట్గానే కొనసాగాలని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే హరీష్ నుంచి ఇబ్బందులు ఉండవద్దని, ఆయన ఇగోని కూడా సాటిస్ఫై చేయడానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదులుకుంటే మంచిది అనే ఉద్దేశంతో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి పార్టీపై హరీష్ రావుకి పట్టు ఎక్కువగా ఉంది. కేటీఆర్తో పోలిస్తే హరీష్కు పార్టీ సీనియర్ నేతలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కేసీఆర్తో సన్నిహితంగా ఉండే వాళ్ళు అందరితో హరీష్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒక రకంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీష్కు ప్రాధాన్యత లేదు అనే ఆవేదన ఆయనతో సన్నిహితంగా ఉండే నేతల్లో ఎక్కువగా ఉండేది. ఇక కేసీఆర్ కూడా హరీష్ను చాలా బాగా చూసుకుంటారనేది చాలా మందిలో ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచారు హరీష్ రావు. కేసీఆర్ అన్ని నిర్ణయాల్లోనూ హరీష్ రావు భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ను పక్కన పెట్టడం కంటే నెత్తిన పెట్టుకోవడం మంచిది అనే భావిస్తున్నట్లుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. వాస్తవానికి కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ మానసిక పరిస్థితి ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాడి వదిలేసినా ఆశ్చర్యం లేదు. ఈ సమయంలో హరీష్ రావు సహకారం అనేది చాలా ముఖ్యం కానుంది. కాబట్టి ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే సమస్యలు ఉండవు అనే భావనలో కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ తాను జైలుకు వెళ్ళినా సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడు హోదాలో సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా హరీష్ రావుకు ఉందని కేటీఆర్ భావిస్తున్నారు. తాజాగా 2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా హరీష్ రావు ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడ హరీష్ రావుతో దూరం కంటే సమన్వయమే ఇప్పుడు కేటీఆర్కి అత్యంత ముఖ్యం. కాబట్టి పార్టీ అధ్యక్ష పదవి కోసం కక్కుర్తి పడకుండా వదులుకోవడం మంచిది అనే అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక కవిత సైతం కేటీఆర్ చెప్పిన దానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో కొత్త అధ్యక్షుడితో బీఆర్ఎస్కు నయా జోష్ రానుందట. మరి హరీష్ రావు హయాంలో అయినా పార్టీ పుంజుకుంటుందో లేదో చూద్దాం.